భారత్‌ను ట్రంప్ నిర్ణయం కుదిపేస్తుందా? 90 రోజుల తర్వాత ఏం జరగబోతోంది? ఏ రంగాలు తీవ్రంగా నష్టపోనున్నాయి? మన ఐటీ ఉద్యోగులంతా తిరిగి వచ్చేయాల్సిందేనా? మన ఎగుమతులు ఆగిపోతే విదేశీ మారక ద్రవ్యం అడుగంటి పోవాల్సిందేనా? తెలుగు రాష్ట్రాల్లో ఏ రంగాలకు ఊహించని దెబ్బ తగలనుంది? రొయ్యల రైతులు ఇక కొట్టు కట్టేయాల్సిందేనా అనే భయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారత్‌ను కుదిపేస్తుంది. ఇది భారత్లో కొన్ని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఔషధ పరిశ్రమలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ఆపై ఐటీ సెక్టార్ కూడా దెబ్బతిననుంది. అమెరికాకు ఐటీ సేవలు అందిస్తున్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటి కావడంతో ఈ రంగంపై కూడా పన్నులు విధించే పరిస్థితి కనపడుతుంది. భారత్ నుంచి ఔషధాలు ఎక్కువగా ఎగుమతి అవుతుండగా ఆ తర్వాతి స్థానంలో వజ్రాలు ఉన్నాయి. అమెరికాకు భారత్ నుంచి అయ్యే ఎగుమతుల్లో ప్రధాన వాటా జనరిక్ ఔషధాలు, వ్యాక్సిన్లది. అమెరికన్లు వినియోగించే జనరిక్ ఔషధాల్లో 40 నుంచి 50% భారత్ నుంచే వస్తాయి. ఇందులో బీపీ, డయాబెటీస్, మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులకు ప్రధానంగా వాడే మందులు ఉన్నాయి. ఇవి అత్యవసరం కాబట్టి ఇందుకు 0 నుంచి 2.5% మాత్రమే సుంకాలు వసూలు చేసింది. ఇప్పుడు పెంచేసింది. దీంతో అక్కడ ఇప్పటికే ఔషధాల ధరలు ఎక్కువ కాగా ఇప్పుడు మరింత పెరుగుతాయి. మన దేశం నుంచి ఎగుమతులు ఆగిపోయి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆభరణాలు, వజ్రాల నాణ్యత విషయంలో భారత్పై అందరికీ నమ్మకం ఎక్కువ. ఇండియా లేబుల్ చూడగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి నాణ్యమైన వస్తువుగా భావిస్తారు. అందుకే అమెరికాకు ఏటా $7.61 బిలియన్ విలువైన వజ్రాలు ఎగుమతి అవుతాయి. గతంలో ప్రాసెస్ చేసిన వజ్రాలపై 0 నుంచి 5.5% సుంకం వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా 26% ట్యాక్సులు వసూలు చేస్తే ఆభరణాలపై ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే అమెరికాకు కాటన్ రెడీమేడ్ దుస్తులు ఎక్కువగా మన దేశంతో పాటు బంగ్లాదేశ్ నుంచి ఎగుమతవుతాయి. ఈ రంగంలో ఎగుమతుల విలువ దాదాపు $3 నుంచి $4 బిలియన్ వరకు ఉంటుంది. కాటన్ దుస్తులపై 5 నుంచి 15% సుంకాలు వసూలు చేసేవారు. ఇప్పుడు అన్నింటిపై కనీసం 10%, గరిష్టంగా 26% ఉండనుంది. మరోవైపు భారతీయ ఆక్వా రంగంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు రొయ్యల ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. భారతదేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 70%. దీనిలో ఎక్కువ భాగం అంటే కనీసం 40 నుంచి 50% అమెరికాకు ఎగుమతి అవుతుంది. ఇలా రొయ్యలపై సుంకాల వల్ల ఎగుమతులు ఆగిపోతాయి. మరోవైపు ఈక్వెడార్, వియత్నాం వంటి దేశాలకు అమెరికా ఎగుమతి సుంకం 10% వసూలు చేయనుండడంతో సహజంగానే అక్కడి నుంచి రొయ్యలను కొనుగోలు చేసేందుకు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపుతాయి. ఆంధ్రప్రదేశ్లో 5.7 లక్షల ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతుంది. ఇందులో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు ప్రధానమైనవి. ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది రైతులు, కూలీలు, చిన్న వ్యాపారుల జీవనోపాధి ఇప్పుడు అమెరికా సుంకాల వల్ల ప్రమాదంలో పడింది. ఎగుమతులు తగ్గితే ఉపాధి అవకాశాలు కూడా క్షీణిస్తాయి. ధరలు పడిపోవడం, ఎగుమతులు తగ్గడం వల్ల రైతులు కొత్త సాగు చేయడానికి ఆర్థికంగా భయపడవచ్చు. దీంతో ఆక్వా రంగంలో పెట్టుబడులు కూడా తగ్గుతాయి. అందుకే అమెరికాతో చర్చలు జరిపి రొయ్యలను సుంకాల నుంచి మినహాయించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. అటు భారత ప్రభుత్వం కూడా కనీసం రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రొయ్య పెంపకందారులతో సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ చేపల సాగు, కొత్త మార్కెట్లను పరిశీలిస్తోంది.